ఇచ్చే గిఫ్ట్ లో అభిమానం చూడాలి గాని ఖరీదు చూడకూడదు. వెంచర్ కి నేనేదో పేరు పెడితే అది ఇష్టమంటావేంటి? చంద్రలేఖ ఎవరి పేరు రాజా? చందుది కాదా? మీ బర్త్డే ఎప్పుడు అంటే ఐ హేట్ మై బర్త్డే అని అంత సీరియస్ గా వెళ్ళిపోయింది తాతయ్య. నా భార్య చనిపోయిన రోజు నమస్తే సార్. ఓ మీరా, రండి. ఏంటి మీ సార్ రాలేదా? కొత్తగా ఈ పైప్ లైన్ వర్క్ మొదలైంది కదా సార్, మా జీహెచ్ఎంసీ స్టాఫ్ అందరూ కూడా అదే పనిలో ఉన్నారు సార్. మరి మీరొచ్చారు? ఏముంది, తెలిసిన వాళ్లే కదా అని పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసాం. మరి సార్కి మీరు పంపించాల్సిన ఫార్మాలిటీస్ ఇంకా పంపించలేదు, ఆ విషయమే గుర్తు చేసి రమ్మని పంపించారు. మీ ఫార్మాలిటీస్కి వచ్చిన ఢోకా ఏమీ లేదు. రేపు ఎలాగూ ఆఫీస్కి వచ్చి కలవాలిగా, అక్కడే ఇద్దాం అనుకున్నాను. అవునా? అనవసరంగా వచ్చినట్టున్నానే. రావడం కూడా ఒక అందుకు మంచిదే అయింది. కానీ ఏంటి, ఆ రాజాగాడికి విల్లాస్ కాంట్రాక్ట్ ఇచ్చారట. వాణ్ణి ఎలా పడగొట్టాలని నేను ట్రై చేస్తుంటే ఎలా పైకి తీసుకురావాలని మీరు చూస్తున్నారా? మా చేతుల్లో ఏముంది సార్, అతని పలుకుబడి అతనికి ఉంది, అందుకే విల్లాస్ టెండర్ అతనికే వచ్చింది. వాడు అలా ఎదిగిపోతుంటే ఎలా నేను వాడిని ఎదుర్కొనేది, ఎలా వాడిని నేను పడగొట్టగలిగేది? సార్, ఆ టెండర్ రాజాకి రాకుండా మ్యాక్సిమం మా ప్రయత్నం మేము చేశాం, కానీ అతనికే వచ్చింది. చేస్తామంటారు కానీ ఏమీ చేయరు. మీరు సాయం చేస్తారని నాతో చెప్పి వాళ్ళకి సాయం చేస్తున్నట్టుంది. చచా, అదేం లేదు సార్, మేమెప్పుడూ మీ గురించి ఆలోచిస్తుంటాం. అవునవును, ఆలోచిస్తూ ఉండండి. ఆ రాజాగాడు అలా అలా ఎదిగిపోయి ఎవరికి అంతనంత ఎత్తులో కూర్చుంటాడు. సార్, ఆ రాజాను ఆపడానికి మా వంతు హెల్ప్ మేము చేస్తాం. అసలు ఆ రాజాగాడిని... రామప్రసాద్ గారు, ఏంటి ప్రాబ్లం? ఏంటంత సీరియస్గా మాట్లాడుతున్నారు? అబ్బే ఏం లేదు బావగారు, ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది అంటే మీకంటే మాకే ఎక్కువ తొందరగా ఉంది అని చెప్తున్నాను. దానికంత కోపటం దీనికి? అడగటం వాళ్ళ బాధ్యత, సమాధానం చెప్పటం మన బాధ్యత. సార్, ఈ వెంచర్ గురించి చెప్పాలంటే అసలు సార్,
ఏమ్మా ఈ మధ్య ఆలోచించడం ఎక్కువైంది? బిజినెస్ లో అరుదుగా వచ్చే అవకాశాల్ని ఆలోచించి చేయాలి కదా డాడీ. డెసిషన్ కరెక్ట్ గా తీసుకుంటే ఎక్కడ ఉంటాం? ఏ చిన్న మిస్టేక్ జరిగినా అడ్రస్ లేకుండా పోతాం. అంత పెద్ద ఆఫర్ ఏం వచ్చిందమ్మా? త్వరలో న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ గేమ్స్ జరగబోతున్నాయి డాడీ. అందుకు పెద్ద స్టేడియం కావాలి. గవర్నమెంట్ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. వాళ్ళు చెప్పిన బడ్జెట్ లో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో స్టేడియం కట్టాలి. అన్ని స్టేట్స్ నుంచి చాలా గట్టి పోటీ ఉంది డాడీ. ఆ స్టేడియం ని మన కంపెనీ బిల్డ్ చేయగలిగితే జయంతి గ్రూప్ కి ఇండియాలోనే కాదు వరల్డ్ లెవెల్లోనే పేరు వస్తుంది. దానికి ఇది ఖచ్చితంగా మంచి అవకాశం. మరి ఆలోచించాల్సిన అవసరం ఏముందమ్మా? ఇక్కడ ప్రాబ్లం వాళ్ళిచ్చే బడ్జెట్ డాడీ. ఆ చిన్న బడ్జెట్ లోనే స్టేడియం కట్టగలగాలి. ఆ బడ్జెట్ లో ఏమైనా చేయగలవా అని మీ టైంలో వర్క్ చేసిన సీనియర్ ఇంజనీర్స్ అందరినీ క్వశ్చన్ చేశాను. ఏమన్నారు? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, డ్రాప్ అయిపోండి అంటున్నారు. ఒక్క కృష్ణ గారు మాత్రమే నేను డిజైన్ చేస్తాను, ఈ ఆఫర్ ని వదలొద్దు అంటున్నారు. కృష్ణ అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే ఇంకా ఆలోచించడం ఎందుకమ్మా? నాకు నమ్మకం ఉంది డాడీ, కానీ ఎక్కడో చిన్న భయం. అంత సీనియర్ ఇంజనీర్స్ వద్దంటున్నా కృష్ణ గారిని నమ్మి ముందుకు వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావడం లేదు. మనిషి ఆలోచనకి వయసుతో పనిలేదమ్మా. అద్భుతాలు సృష్టించేది ఆ చిన్న మెదడే, వయసు కాదమ్మా. మనిషిని చూసి మనం అంచనా వేయకూడదమ్మా. ప్రపంచంలో ఎంతో మంది యోధులున్నారు. వాళ్ళందర్నీ జయించి విశ్వవిఖ్యాతిగా నిలిచిన అలెగ్జాండర్ వయస్సెంత? కోతులే గదా అని ఎగతాళి చేసే వానర సైన్యాన్ని మించి వారధి నిర్మించిన వాళ్ళు చరిత్రలో ఎవరున్నారు? అద్భుతాలన్నీ అతి సామాన్యంగా కనిపించేవాళ్ళు చేసేవేనమ్మా. చేయలేమని 10 మంది అంటున్నా చేస్తాను అని ఒక మనిషి ముందుకొచ్చాడంటే అతన్ని మనం ప్రోత్సహించాలి. వ్యాపారంలో త్యాగాలు ఉండకూడదు, కానీ తెగింపు ఉండాలమ్మా. కృష్ణ తెలివితేటల మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అతనికి ఒక అవకాశం ఇచ్చి చూడు. డాడీ, ఈ టైంలో ఏం చేస్తున్నారు? ముఖ్యమైన పని ఉందమ్మా, అదే చేస్తున్నాను. ఎంత ముఖ్యమైన పనైనా మార్నింగ్ చేసుకోవచ్చు కదా డాడీ. ఇలా అర్ధరాత్రి వరకు చేస్తే మీ ఆరోగ్యం పాడవుతుంది. చేసే పనిలో ఆనందం ఉన్నప్పుడు ఆరోగ్యానికి ఏ ప్రాబ్లం ఉండదమ్మా. ఆనందమా? అంత ఆనందాన్ని ఇచ్చే పని ఏంటి డాడీ? ఈ పని నాకు ఒక ఛాలెంజ్ అమ్మా. ఇంజనీరింగ్లో ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు సైతం అసాధ్యం అన్నారు, కానీ నేను చేయగలను అని చెప్పాను. చేసి చూపించాలమ్మా. ఇది నాకు నేను చేసుకుంటున్న పరీక్ష. జయంతి గారు నా మీద ఉంచిన నమ్మకానికి పరీక్ష. ఇంతకీ దేనికి సంబంధించిన వర్క్ డాడీ? త్వరలో ఢిల్లీలో జరగబోతున్న ఇంటర్నేషనల్ గేమ్స్కి స్టేడియం డిజైన్ చేయాలమ్మా. అది లిమిటెడ్ బడ్జెట్లో. అవునా? మరి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లే కాదన్నారంటే అవుతుందా డాడీ? అనుభవం సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, కానీ కష్టపడి పనిచేయడానికి ఉపయోగపడదమ్మా. ఆలోచిస్తే అసాధ్యం అనేది ఏదీ ఉండదు. అడవంతా తిరుగుతున్నాం, అది చాలు అని ఆ రోజు ఆదిమానవుడు అనుకుని ఉంటే మనం అడవిలో తిరిగే దగ్గర ఉండిపోయేవాళ్ళం. ఆలోచించాడు కాబట్టే ఆ రోజు నిప్పు దగ్గర నుంచి ఈరోజు రాకెట్ తయారు చేయడం దాకా
ఎదిగిపోయాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగేది ఆలోచనమ్మా, అనుభవం కాదు. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా, నేను త్వరగా ఈ వర్క్ ఫినిష్ చేయాలి. వెళ్ళి. మేడం, ఈ డాక్యుమెంట్స్ మీద మీ సంతకం కావాలి. విత్ యువర్ పర్మిషన్, నేను మీతో ఒక మాట చెప్పొచ్చా మేడం? చెప్పండి. కృష్ణ అంటే నాకు ఎంతో నమ్మకం ఉంది మేడం. కానీ మన సీనియర్ ఇంజనీర్ అంత ఖచ్చితంగా అవదు అని చెప్పిన తర్వాత కూడా కృష్ణను నమ్మి ఈ ప్రాజెక్ట్ అతనికి అప్పగించడంలో రిస్క్ ఉందేమో అనిపిస్తుంది మేడం. ఈ రోజు వరకు మనం ఏ విషయంలోనూ ఓడిపోయిన చరిత్ర లేదు. అలాంటిది ఏ అనుభవం లేని ఓ మామూలు ఇంజనీర్ని నమ్మి మనం ఓడిపోతామన్న భయంతో చెప్తున్నాను మేడం. ప్రయత్నించి ఫెయిల్ అయ్యామనిపించుకునే కంటే ప్రయత్నించకపోవడం మంచిది కదా మేడం. మీరు నమ్మిన కృష్ణ గారి మీద మీకెందుకు నమ్మకం తగ్గిందో తెలీదు, కానీ నాకు మాత్రం కృష్ణ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. చూడండి అనంతరాం గారు, భయం ఉంటే మనిషి ఓడిపోయినట్లే. ఆత్మవిశ్వాసం మాత్రమే అద్భుతాలు చేయగలదు. కృష్ణ గారిలో నేను ఆత్మవిశ్వాసం చూశాను. సో ఐ బిలీవ్ హిమ్. నమ్మకంతో మనం నష్టపోకూడదు కదా మేడం. రోడ్లో కొంతమంది 60 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంటారు, మరికొంతమంది 100 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంటారు. మొదటి వాడిది భయం, రెండో వాడిది నమ్మకం. భయానికి యాక్సిడెంట్ అవ్వటం నేను చూశాను, కానీ నమ్మకానికి యాక్సిడెంట్ అవ్వటం ఎప్పుడో ఒకసారే జరుగుతుంది. నా మంచి కోసం చెప్తున్నారని నాకు తెలుసు. డోంట్ వరీ, కృష్ణ గారు నా నమ్మకాన్ని గెలిపిస్తారు. మీ ఇష్టం మేడం. సార్, ఈరోజు సాయంత్రం కల్లా ఆ స్టేడియం డిజైన్ని కంప్లీట్ చేసి మీ చేతిలో పెడతాను. దయచేసి నా మీద నమ్మకం ఉంచండి సార్. సారీ కృష్ణ, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ.
ఇల్లు అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు నడవటం, కార్లకి బస్సులకి అడ్డం పడటం, తీరా యాక్సిడెంట్ జరిగాక అది విరిగింది ఇది విరిగిందని మా మీద పడి ఏడవటం తప్ప. సూర్య, సూర్యలా ఉంది. ఎవరి అమ్మాయి? ఏమండి? ఏంటొచ్చినా? ఏమండి, నేను సూర్యని చూశానండి. సూర్యుని చూడటం ఏంటి అర్చన? వస్తూ పట్టపగలే కలగన్నావా ఏంటి? అయ్యో లేదండి, నా కళ్ళతో నేను చూశాను. అచ్చం సూర్యలాగే ఉంది. కాకపోతే కట్టు బొట్టులో మార్పు అంతే. ఇష్టం వచ్చినట్టు నడవటం, నీకు 24 గంటలు నీ చెల్లెల గురించి, నీ చెల్లెల కుటుంబం గురించి ఆలోచన. అందుకే ఎవరినో చూసి నీ చెల్లెలు అనుకునుంటావు. లేదండి, నేను చెప్పేది నిజం. అయినా చనిపోయిన నీ చెల్లెలు బతికి ఎలా వస్తుంది అర్చన? నా చెల్లెలు కాకపోవచ్చండి, కానీ అచ్చు నా చెల్లెల్లాగానే ఉంది. నీ కళ్ళకి ఏది కనిపిస్తే అదే నిజం అనుకుంటావు అర్చన. ఏంటర్చన నువ్వనేది? సూర్య లాంటి అమ్మాయి కనిపించిందా? అవును దినా, ఇప్పుడే రోడ్డు మీద వస్తుంటే చూశాను. నా చెల్లెలు మళ్ళీ బ్రతికొచ్చి నా కళ్ళ ముందు నిలబడినట్టుగా ఉంది. చూడమ్మా తన్నే, ఎవరినో చూసి సూర్య అనుకుంటుంది. దాందే ఉంది అన్నయ్య గారు. మనిషిని పోలిన మనుషులు ఎంతో మంది ఉంటారు. వాళ్లలో సూర్య లాంటి మనిషిని అర్చన చూసి ఉండొచ్చుగా. ఏంటమ్మా నువ్వు కూడా? అన్నయ్య గారు, అర్చన అంత ఇదిగా చెప్తోందంటే ఆ అమ్మాయి ఎవరో ఖచ్చితంగా సూర్యలాగే ఉండుంటుంది. ఎందుకు కనిపించిందో ఏమో. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుంటే మంచిది కదా. రోడ్డు మీద కనిపించింది సూర్యలా ఉంది అని ఆ అమ్మాయి గురించి తెలుసుకుంటే మనకొచ్చే లాభమే ఉంటుందమ్మా. చూడండి అన్నయ్య, సూర్య లేదని తన ఫోటో చూసుకుని బాధపడుతూ ఉంటాం. అలాంటిది సూర్య లాంటి ఒక మనిషే ఉంది అంటే ఆ అమ్మాయి సూర్య కాకపోవచ్చు, కానీ ఆ అమ్మాయిలో మనం సూర్యని చూసుకోవచ్చుగా. ఇప్పటికైనా నా బాధ ఏంటో అర్థమైందా మీకు? ఆ అమ్మాయిని చూసిన క్షణం నా చెల్లెలి బతికొచ్చిందనిపించింది. అలాంటిది ఆ అమ్మాయితో మాట్లాడగలిగితే నాకెంత సంతోషంగా ఉంటుంది. తన బాధలో కూడా అర్థం ఉంది అన్నయ్య గారు. ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుంటుందో తెలుసుకోండి. నేను నా స్నేహితురాల్ని చూసినట్టుంటుంది. మన మధ్య లేదు అనుకున్న మనిషి మన మనిషి కాకపోయినా అలాగే ఉంది అంటే తనని చూడటంలో మాట్లాడటంలో అంతులేని ఆనందం ఉంటుంది. మీరు ఆ అమ్మాయి గురించి కనుక్కోండి. నేను ఆయనతో ఈ విషయం చెప్తాను. ఏమా, చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నావు. ఏమైనా శుభవార్త? రిజల్ట్ గురించి నాకు తెలియదు డాడీ. నా నమ్మకానికి మీరిచ్చిన ధైర్యాన్ని కలిపి కృష్ణ గారికి ఆ స్టేడియం వర్క్ అప్పగించేశాను. వెరీ గుడ్. అతను ఖచ్చితంగా చేస్తాడమ్మా.
ఈ ప్రాజెక్ట్ ని చాలా మంది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు డాడీ. సో పోటీ గట్టిగా ఉంటుంది. ఖచ్చితంగా అందరూ ఎక్సలెంట్ డిజైన్స్ తో వస్తారు. వాళ్ళందరి ముందు మనం గెలవాలి అంటే కృష్ణ గారు గెలిపించాలి. ఐ నో హీ క్యాన్. కానీ గెలిచే వరకు ఓటమి భయపడుతూనే ఉంటుంది కదా డాడీ. లెట్ us see. అంటే నువ్వు కృష్ణను అనుమానిస్తున్నావనేగా? నాది అనుమానం కాదు డాడీ, జస్ట్ భయం. ఎందుకమ్మా భయం? లక్ష్యాన్ని సాధించడానికి మనం వదిలే ఆయుధం సరైందా కాదా అనే ఆలోచించాలి. నమ్మి వదిలేక గురి తప్పుతుందేమోనన్న భయం రాకూడదు. మనిషిని నడిపించేది నమ్మకం, కాళ్ళు కట్టి కదలకుండా పడేసేది భయం. భయాన్ని కూడా భయపెట్టగలిగేది ఆత్మవిశ్వాసం. ఆస్తి పోయినా పర్వాలేదమ్మా, ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. నేను చేసే పనిలో నేను ఎప్పుడు ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోలేదు డాడీ. ఇప్పుడు మన గెలుపు కృష్ణ గారి చేతిలో ఉంది. తను గెలిచి మనల్ని గెలిపిస్తాడా, ఓడి మనల్ని ఓడిస్తాడా అని చిన్న టెన్షన్. కృష్ణ తప్పకుండా గెలుస్తాడమ్మా. కృష్ణ గారు గెలిస్తే నేను గెలిచినట్లే డాడీ.